బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నా. ఓహ్, మీ కార్ చూశాను, ఏమైంది? ఐ థింక్ కార్పొరేట్లో ఆయిల్ వెళ్ళింది అనుకుంటాను. నో ప్రాబ్లం, నేను ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేసి చూస్తాను. ఓకే. నేను చెప్పానుగా ఇది కార్పొరేట్ కంప్లైంట్. ఓ వావ్. ఓకే బాయ్. వెళ్తున్నావా? లిఫ్ట్ అడుగుతామా వద్దా? నెక్స్ట్ టైం అడుగుదాంలే, ఏం చేస్తాం. ఓకే దన్, బాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? నేను హ్యాబిట్ సెంటర్కి వెళ్తున్నా. నేను అటే వెళ్తున్నాను, రండి, ఐ డ్రాప్. ఓ థ్యాంక్ యూ. బై ద వే, టామ్. ఓ, ఐఎమ్ దియా. హే, నైస్ కార్. ఐ నో, బెంగళూరులో కొన్నది. ఓ కార్ ఇంటీరియర్ డిజైన్ కి 3 lakhs అయింది. ఓ పవర్ ఎక్కువ పెంచాం. ఫ్రెండ్స్ దీన్ని హ్యాండిల్ చేయలేకపోయేవారు, వాళ్ళు మూర్ఖులు. ఓ గ్రేట్. యునో, డ్రైవింగ్ ఇస్ ఇన్ మై బ్లడ్. ఆరని వినిపించలా? ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. పోరాండి. వాడే కదా రాంగ్ డ్రైవ్ చేసింది. అవునవును హా. ఇక్కడ ఎవరికి డ్రైవింగ్ కల్చర్ లేదు. అవును. యునో, ఒకరి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ డ్రైవింగ్ చూస్తే సరిపోతుంది. ఏ, సీట్ బెల్ట్ పెట్టుకో. ఓకే సారీ. సో డ్రైవింగ్ రాదు కదా, చూస్తేనే తెలుస్తుంది. 1 minute. యా ఇట్స్ ఓకే. ప్రియా, దియా, చిన్న ప్రాబ్లం. ఏంటి టికెట్స్ దొరకలేదా? టికెట్స్ దొరికాయి కానీ అది కాదు. మరి అదేంటంటే ఇంట్లో ఎవరు లేరు, అందుకని అందరూ ఊరికి వెళ్ళారు. రేపు వస్తారు. కొంతసేపట్లో శ్యామ్ ఇక్కడికి వస్తానని చెప్పాడు. హలో ప్రియా, 1 minute. హలో. ఓకే ఓకే. నా మాట విను, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు. అంతేకాదు, లాస్ట్ వీక్ నాకు వాడికి బ్రేకప్ అయింది. అయినా ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల నేను సారీ చెప్పినా కూడా. ఓకే ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఇదిగో చూడు, నువ్వు అనుకున్న టీవీ జరగదు. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సినిమాకి మనం రేపు వెళ్దాం. బాయ్. ఓకేనా? బాయ్. బాయ్ దియా. బాయ్. టేక్ కేర్. బాయ్. What? Yeah.